400 సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో ఉదయపు సూర్యోదయాన్ని ఊహించండి. ఆలయం వద్ద మంగరధ్వని, పల్లె జీవితం. ప్రజలు తెల్లవారు జామున సంస్కార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. వృద్ధులు చిన్నారులకు పురాణ కథలు చెబుతున్నారు. అందరూ సంప్రదాయ ఆచారాలు పాటిస్తున్నారు. ఉత్సవాల్లో సంగీతం, నాట్యం, వేదపఠనాలు ముఖ్యమైనవి. ఆ కాలం జీవనశైలి ప్రకృతికి దగ్గరగా ఉండేది. సామూహిక జీవితం ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడిపేవారు. ధరించేది, తినేది ప్రతిదీ సాంప్రదాయంగా ఉండేది. ఇప్పుడు ఆధునిక కాలంలో జీవితం వేగవంతంగా మారింది. నగరాల హడావుడి, టెక్నాలజీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పూజలు, ప్రార్థనలు ఇప్పటికీ జరుగుతున్నాయి, కానీ రూపం మారింది. యువతరం ఆధునిక దృష్టితో సంస్కృతిని చూస్తోంది. ఉత్సవాలు కొనసాగుతూనే ఉన్నాయి, కాని వాటిని జరుపుకునే తీరులో ఆధునికత కనిపిస్తుంది. కాలం మారినా మనసులో ఉన్న ఆధ్యాత్మికత, విలువలు మాత్రం మారలేదు. పురాతన సాంప్రదాయాల్లోని సారాన్ని రుచి చూస్తూనే ఈరోజు నవీనతను కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రతి నూతన మార్పులోనూ ఒక పాతగమనాన్ని ప్రతిబింబించుకోవడమే మన సంస్కృతి గొప్పతనం. ఇదే మన సుస్థిరమైన గుర్తింపు.